Welcome to the Party Cooking channel. Please watch and subscribe. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాది కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం. సో ముందుగా దానికోసం మనం స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, ఎల్లో క్యాప్సికమ్, బీన్స్ తీసుకుంటున్నాను. సో తర్వాత పన్నీర్ ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకుని నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను. సో మనకి బ్రాండెడ్ కంపెనీస్ యూస్ చేసుకోండి, లోకల్ కంపెనీస్ కొద్దిగా అవాయిడ్ చేసుకోండి పన్నీర్ని. సో అట్లాగే పన్నీర్ తీసుకొచ్చినప్పుడు ఎక్స్పైరీ డేట్ కూడా ఒకసారి చూసుకోండి కంపల్సరీగా. సో మనం పన్నీర్ని కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే కనుక వాసన రాకుండా ఉంటుంది. ఎవరికైనా పన్నీరు ఎలర్జీ ఉంటే కనుక పన్నీర్ అంటే కొంతమందికి పడదు, ర్యాష్ రావడం కానీ, లేకపోతే కొంతమందికి పన్నీర్ ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వీటి వరకు ఇంకా క్యాబేజ్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేను క్యాబేజ్ తినను, సో అందుకని క్యాబేజ్ కొంచెం అవాయిడ్ చేశాను. మీరు ఏదైనా తీసుకుంటే కనుక అవి ఏం చేస్తారంటే చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈజీగా కుక్ అవుతుంది. మనం తినేటప్పుడు ఫ్లేవర్ వస్తుంది కానీ అది అడ్డుపడడం కానీ, లేకపోతే పిల్లలకి చేసి పెట్టేటప్పుడు వాళ్ళు ఊసేస్తూ ఉంటారు. సో చిన్నవి చేసి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకి టేస్ట్ ఆఫ్ ఫ్లేవరెన్స్ అనేది ఉంటుంది. సో ఇందులో మీరు ఇంకా నేను కొంచెం హోటల్ స్టైల్ బేస్లో తిందామని వెనిగర్ కూడా తీసుకున్నాను. అట్లానే సోయా సాస్ కూడా తీసుకున్నాను. అట్లానే గార్లిక్ సాస్ కూడా తీసుకుంటున్నాను. సో మీరు కంప్లీట్గా హోమ్ టైప్ చేసుకుందాం అనుకుంటే కనుక సాసెస్ అవాయిడ్ చేసేసి, సో ఇందులోనే మసాలా, ఉప్పు, కారం యూస్ చేసుకోండి. సాఫ్ట్ కావాలి అనుకుంటే కనుక కొంచెం మసాలా లైట్గా వేసుకోండి, కారం కూడా లైట్గా వేసుకోండి. సో మిర్చి ఎక్కువ వేసుకుంటే కనుక మనం కారం తక్కువ వేసుకొని కొంచెం చూడటానికి కూడా స్పైస్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. సో సాఫ్ట్ కావాలనుకున్న వాళ్ళు ఉప్పు ఒకటి వేసుకొని మసాలా లైట్గా వేసుకోండి, కారం అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. మసాలా కూడా వద్దు అనుకుంటే కనుక మనకి చిల్లీ వేసుకున్న చాలు. సో ఇప్పుడు ఆల్రెడీ వేపి పెట్టుకున్న పన్నీరుని ఈ కర్రీ ఏదైతే ఉందో మనం డీప్ ఫ్రైలో దాంట్లో మనం అక్కడ వేసేసి రైస్లో కలుపుకున్నాం. రైస్ అనేది కొంచెం పలుగ్గా దింపుకోండి. సో తీసినమ్మటే వేడి వేడి చేసేయకండి. కొంచెం పళ్ళెంలో తీసి చల్లారి పెడితే ఏమైందంటే ముద్దలా ఉన్నది కొంచెం పలుకుగా ఉంటుంది. సో నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. సో మీరు కర్రీలో కూడా కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుని ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం ముద్దగా ఉన్నది ఏదైతే ఉందో స్మాష్ చేసి రైస్ అందులో వేసుకోండి. సో పిల్లలకి మనం డైలీ రైస్ డైరెక్ట్గా వైట్ రైస్ కర్రీ కాకుండా ఇట్లా కొంచెం ఫ్రెష్గా ట్రై చేయండి. అట్లానే మీరు కూడా రెగ్యులర్గా తినే రైస్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ స్టైల్ ట్రై చేసుకుంటే కనుక మనం బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.